హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధన్య కస్టమైజ్డ్ గిఫ్ట్స్. ఇది వచ్చేసి రాఖీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఆర్డర్ అయితే వచ్చింది. 7 గిఫ్ట్ హ్యాంపర్స్ ఆర్డర్ వచ్చింది. సో అందులోకి అయితే నేను ప్రిపేర్ చేసిన రాఖీ గిఫ్ట్ కార్డ్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక కార్డ్ని పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి సెకండ్ కార్డ్. సో త్వరలోనే నేను గిఫ్ట్ హ్యాంపర్స్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు కూడా ఏమైనా గిఫ్ట్ హ్యాంపర్స్ ఆర్ కార్డ్స్ ఆర్ ఎనీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కావాలంటే మీరు కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది వచ్చేసి 3 కార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో అందుకని చెప్పేసి 3 వాటికి డయాగ్రామ్స్ ఒకేసారి వేసేసుకున్నాను. సపరేట్గా వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి. సో 3 వాటికి నేను డిజైన్ చేసేసుకొని డ్రాయింగ్ వేసేసుకొని అండ్ దాని అవుట్లైనింగ్ కూడా ఇచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత కార్డ్కి కావాల్సిన మెటీరియల్ని తీసుకొని దాన్ని ఎంత కావాలి ఏం కావాలి అని చెప్పి 3 కార్డ్స్ని అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. నాకైతే ఈ స్లైడింగ్ కార్డ్స్ అనేవి చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించే రాఖీ గ్రీటింగ్ కార్డ్స్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫైనలీ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. హ్యాండ్స్ ఎందుకు వేస్తున్నా అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో ఫైనల్గా అవుట్పుట్ కోసం అయితే హ్యాండ్స్ని స్టిక్ చేసేసాను. అండ్ అక్కడ 2-వే ప్లాస్టర్ పెట్టి హ్యాండ్ అయితే మూవ్ చేస్తున్నాను. ఓన్లీ కొంచెం పెట్టాలి. సో అందుకని గమ్ పెడితే ఎక్కడైతే స్టిక్ అయిపోతుందో అని చెప్పేసి నేనైతే ఇలా 2-వే ప్లాస్టర్ని అయితే పెట్టేసుకున్నాను. లోపల ఒక చిన్న కొటేషన్ రాశాను, హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి. సో దాని ఫైనల్ అవుట్పుట్ బయట కూడా కొంచెం నీట్గా కనిపించాలని చెప్పి డెకరేట్ చేసుకొని హ్యాపీ రక్షాబంధన్ అని రాశాను. దీని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే క్యూట్గా అనిపించాయి. ఇవి 3 కార్డ్స్ ప్రిపేర్ చేశా కదా, అవన్నీ లాస్ట్లో పెట్టా. అండ్ ప్రీవియస్ కార్డ్ కూడా. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.